నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి వైభవోత్సవాలతో వెలుగులీనుతున్న హస్తినాపురి, నిత్య సేవలలో నిండుగా దర్శనమిస్తున్న శ్రీహరి. వైభవంగా శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రోత్సవం. తిరుమల తిరుపతిలో స్వామివారికి విశేష కైంకర్యాలు. చంటిబిడ్డల తల్లిదండ్రులకు టీటీడీ కానుక. సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతి. తీర్థ కైంకర్యంతో శ్రీవారిని ప్రసన్నం చేసుకున్న భక్త శిఖామణి, తిరుమల ప్రథమ పౌరుడిగా ప్రసిద్ధి పొందిన తిరుమల నంది. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. నవంబర్ 4వ తేదీ బుధవారం 16,912 టికెట్లు. నవంబర్ 5వ తేదీ గురువారం 11,492 టికెట్లు. నవంబర్ 6వ తేదీ శుక్రవారం 13,031 టికెట్లు. నవంబర్ 7వ తేదీ శనివారం 7,767 టికెట్లు. నవంబర్ 8వ తేదీ ఆదివారం 10,351 టికెట్లు. నవంబర్ 9వ తేదీ సోమవారం 16,864 టికెట్లు. నవంబర్ 10వ తేదీ మంగళవారం 13,308 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు న్యూఢిల్లీ నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి నిర్వహించే నిత్య సేవలు, వారాంతపు సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక పారవశ్యంతో పులకిస్తున్నారు. వైభవోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి విశేష పూజను ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని తన్మయులయ్యారు. అంతకుముందు స్వామివారికి సుప్రభాతం, తోమాల, కొలువు, అర్చన నిర్వహించారు. సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవను వేడుకగా నిర్వహించారు. ఈ సేవలో ఉడిపి పెజావర్ పీఠాధిపతి శ్రీ 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 విశ్వేశ్వర తీర్థ స్వామీజీ, అస్సాం గవర్నర్ శ్రీ పిబి ఆచార్య తమ సందేశాలను అందించారు. वेंकटेश्वर वैभव का दर्शन का जो अवकाश मिला, हम अत्यंत संतुष्ट और प्रसन्न हो गए, पवित्र हो गए. इसी वेंकटेश्वर का वैभव दिल्ली से संपन्न हुआ, राजधानी में संपन्न हुआ. इसके कारण समग्र राष्ट्र के लिए कल्याण हो, समृद्धि हो, ऐसा भगवान वेंकटेश्वर से हम विशेष प्रार्थना करते हैं. भारत के सारे लोगों को सुख, समृद्धि, शांति मिले, ये बहुत बड़ा आशीर्वाद है. इससे बड़ा आशीर्वाद कोई दे नहीं सकता है. आज हम सब लोग इस आशीर्वाद के लिए योग्य बने, देश को समृद्ध और सशक्त और निरोगी बनाएं, यही आपसे प्रार्थना है. అలాగే కేంద్ర మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ శ్రీవారి వైభవోత్సవాలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎం వెంకయ్యనాయుడు, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. देश के कोने कोने में उनके जो कई अवतार होते हैं, उनके प्रति भी अपनी आस्था और श्रद्धा समान रूप से जुड़ जाती है. यदि भगवान वेंकटेश्वर के भक्त यदि हम हो गए तो अपने आप हम राष्ट्र भक्त भी हो जाते हैं. तो ऐसे भगवान वेंकटेश्वर का आज दर्शन कर सचमुच में धन्य हुआ. मैं सबको भी इस अवसर पर हार्दिक शुभकामनाएं देता हूँ. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీరామచంద్రమూర్తికి సహస్ర దీపాలంకరణ సేవను వేడుకగా నిర్వహించారు. తొలుత సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీ ఆంజనేయ స్వామివారిని వెండి తిరుచుపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీరామచంద్రమూర్తికి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. బోసినవ్వుల చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఓ చక్కని కానుక అందించింది. ఏడాదిలోపు బిడ్డలతో వచ్చే తల్లిదండ్రులకు సుపథం ద్వారా
శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు చంటిబిడ్డల తల్లిదండ్రులు సుపథం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే రాయితీపై ఒక్కో లడ్డూ 10 రూపాయల చొప్పున భార్యాభర్తలకు 4 లడ్డూలను అందజేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత చక్కని అవకాశం కల్పించడంపై భక్తలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ తాతగారు ఉన్నారు. ఆ తాతగారి పేరు తిరుమల నంబి. శ్రీవారికి తీర్థ కైంకర్యాలు నిర్వహించి తరించిన తిరుమల నంబిని శ్రీవారు నోరారా తాత అని సంబోధించేవారు. శ్రీవారికి నిర్వహించిన కైంకర్యాలకు గుర్తుగా ఈ భక్తాగ్రేసరుడికి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాలలో ఆలయాలను నిర్మించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 13 వరకు తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించి తరించిన వారిలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధి పొందారు తిరుమల నంబి. 10వ శతాబ్దంలో జన్మించిన ఈ భక్తాగ్రేసరుడు తన తాతగారైన యామనాచార్యుల వద్ద ఉభయ వేదాంతాలను అభ్యసించారు. తిరుమల నంబి భగవద్ రామానుజాచార్యులకు స్వయాన మేనమామ. తిరుమల నంబి ప్రతిరోజు శ్రీవారి అభిషేకం కోసం పాప వినాశనం నుంచి పవిత్ర జలాన్ని తీసుకువచ్చేవారు. అయితే వృద్ధాప్యం వచ్చినప్పటికీ శ్రీవారికి తిరుమల నంబి తీర్థ కైంకర్యం చేస్తూ ఉండడంతో శ్రీవారు తన భక్తుడి కష్టాన్ని తీర్చాలనే ఉద్దేశంతో స్వయంగా బాలుడి రూపంలో వచ్చి అంజనాద్రి కొండ నుంచి ఆకాశగంగ ఉద్భవించేలా చేసి తన కైంకర్యం కోసం తిరుమల నంబి ఎక్కువ దూరం వెళ్లాల్సిన శ్రమను తగ్గించాడు. తిరుమల నంబి తీర్థ కైంకర్యానికి గుర్తుగా తిరుమల శ్రీవారి ఆలయ దక్షిణ మాడవీధిలోనూ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలోనూ తిరుమల నంబి ఆలయాలు నెలవై ఉన్నాయి. నాటి నుండి తిరుమల నంబి తిరుమల ప్రథమ పౌరుడిగా గుర్తింపు పొందారు. ఆయన వంశీయులు స్వామి సేవలో నేటికీ తరిస్తున్నారు. శ్రీ మలయప్ప స్వామికి ఏ ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహించినా తొలుత తిరుమల నంబి వంశీయుల నుంచి హారతులు అందుకోవడం నేటికీ సాంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి దేవాలయంలో ఈ నెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. పునర్వసు నక్షత్రం సందర్భంగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో స్వామివారికి సోమవారం విశేష ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్నపన తిరుమంజనం, కళ్యాణోత్సవం నిర్వహించారు. జాంబవంతుడు ప్రతిష్ఠించి జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన ఈ ఆలయంలో శ్రీరాముల వారి జన్మనక్షత్రమైన పునర్వసు నాడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుపతిలో ప్రసిద్ధిగాంచిన ప్రాచీన శ్రీ కోదండరామాలయం పునర్వసు వేడుకలతో శోభిల్లింది. ఈ ఆలయంలో ప్రతి నెల పునర్వసు నక్షత్రం సందర్భంగా విశేష ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు సుగంధభరిత ద్రవ్యాలతో విశేషంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని సుగంధభరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. ఈ సందర్భంగా అర్చకులు వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. తిరుపతికి ఒకనాటి పేరు గోవిందరాజపట్నం. తిరునగరికి ఈ పేరు రావడానికి కారణం శ్రీ గోవిందరాజస్వామివారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం కారణంగానే అప్పట్లో తిరుపతిని గోవిందరాజపట్నం అని పిలిచేవారు. విశాలమైన ప్రాంగణంలో రాజసం ఉట్టిపడే గోపురాలతో విలసిల్లే
ఈ ఆలయాల్లో నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ప్రతి మాసంలోనూ విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. నవంబర్ మాసానికి సంబంధించి గోవిందరాజస్వామి వారి ఆలయంలో జరిగే ఉత్సవ విశేషాలను తెలుసుకుందాం. తిరుపతిలో అతిపెద్ద ఆలయంగా వివిధ ఉపాలయాలతో విలసిల్లే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ నెలలో పలు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 6, 20, 27 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఆండాళ్ అమ్మవారి ఉత్సవాలను నిర్వహించనున్నారు. అలాగే నవంబర్ 7న ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామిని తిరుచ్చిపై ఊరేగిస్తారు. నవంబర్ 11వ తేదీన దీపావళి ఆస్థానం, దీపారాధన వైభవంగా నిర్వహిస్తారు. నవంబర్ 13వ తేదీ తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ తిరుమల నంబికి వీధి ఉత్సవం జరుపుతారు. నవంబర్ 16వ తేదీ సేనాధిపతి శాతమొర నిర్వహిస్తారు. నవంబర్ 18వ తేదీ శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి ఉత్సవం, నవంబర్ 23వ తేదీన కైసిక ద్వాదశి ఆస్థానం జరుపుతారు. నవంబర్ 25వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారికి కపిలతీర్థంలో ఆస్థానం నిర్వహిస్తారు. అదే రోజు తిరుమంగై ఆళ్వార్ శాతమొర జరుపుతారు. నవంబర్ 26వ తేదీ రోహిణీ నక్షత్రం సందర్భంగా రుక్మిణీ సత్యభామ సమేత పార్థసారథి స్వామివారికి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఇలా ఈ నెల మొత్తం నిత్య సేవలతో పాటు 12 ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లు చేసింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్జీ సందర్శించారు. వేద విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన, యజ్ఞ నిర్వహణ పరికరాలు, సామాగ్రిని వీక్షించి అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్జీకి వేద విశ్వవిద్యాలయం గురించి జేఈఓ శ్రీ పోలా భాస్కర్ వివరించారు. అలాగే తిరుపతిలోని శ్వేతభవనంలో టీటీడీ అధికారులు, ఉద్యోగులనుద్దేశించి శ్రీ శ్రీ రవిశంకర్జీ ప్రసంగించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన సోమవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి 3వ సత్రంలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 4 రాష్ట్రాల నుంచి 3,000 మంది దాస సాహిత్య కళాకారులు ఈ మెట్లోత్సవంలో పాలు పంచుకుంటున్నారు. హరిదాసుల కీర్తనలు ఆలపిస్తూ, భజనలు చేస్తూ దాస సాహితీ బృందాలు భక్తి పార్వశ్యంతో పులకించాయి. ఈ ఉత్సవంలో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు పాల్గొన్నారు. మెట్లోత్సవంలో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అలిపిరి పాదాల మండపం వద్ద పవిత్రమైన మెట్లకు పూజలు నిర్వహించి అలిపిరి సోపాన మార్గంలో దాసభక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వెళ్లనున్నారు. कौसल्य जबर वंशोद्भव सुर संसेवित पद राम हरे. ఇప్పుడొక చిన్న విరామం. మనది వేదభూమి. వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ వేద పరిరక్షణకు మీ వంతు తోడ్పాటునందించే అవకాశం పొందండి. శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు 0877227777 మరో నంబర్ 0877223333 లేదా ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. న్యూఢిల్లీలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను భక్తులు విశేషంగా తరలివచ్చి తిలకిస్తున్నారు. స్వామివారికి జరిగే నిత్య వారపు సేవలను కనులారా దర్శించిన భక్తులు తిరుమల శ్రీవారిని చూసిన సంతృప్తి కలిగిందంటున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం స్వామివారికి నిర్వహించిన విశేష పూజలో పాల్గొన్న భక్తుల అభిప్రాయాలు వారి మాటల్లోనే విందాం. तिरुपति देवस्थानम के द्वारा दिल्ली में किए गए वैभव उत्सव के अंदर आकर के हम लोग अपने आप को धन्य महसूस कर रहे हैं, क्योंकि तिरुपति के अंदर जाना, वहाँ पे दर्शन में जितना
लोगों के पास में आज के समय में समय नहीं होता, वहाँ दर्शन के लिए भी लंबी लंबी कतारों में लगना पड़ता है। उससे यहाँ पे आकर के दर्शन करने से एक अनुभूति की प्राप्ति होती है। నమో వెంకటేశాయ. నా పేరు పావని. మేము ఢిల్లీలోనే ఉంటున్నాము. ఈ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో భాగంగా మేము ఈరోజు విశేష పూజను చూసాము. ఈ విశేష పూజ మేము అక్కడ తిరుపతిలో చూడటానికి మాకు వీలు కాలేదు. మేము ఇక్కడికి వచ్చి చూడటం వల్ల పొద్దునుంచి ఇక్కడే ఉండి చూసాము. కన్నులారా చూడటానికి, వాటిని ఆనందంగా అనుభవించడానికి మాకెంతో హ్యాపీగా ఉంది. విశాఖ చినముషిడివాడలోని శ్రీ విశాఖ శారదాపీఠంలో లోక కళ్యాణార్థం అతిరుద్ర లక్ష చండీ యాగాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం 5 రోజుల పాటు జరిగే యాగంలో 2వ రోజున గణపతి పూజ, మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. 400 మంది ఋత్వికులు యాగక్రతువును భక్తుల సమక్షంలో వేడుకగా జరిపారు. నల్గొండలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన నేత్రపర్వంగా జరిగింది. ముందుగా పంచామృతాలతో పవనసుతుడికి అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై అర్చక స్వాములు విగ్రహ ప్రతిష్టాపన, బలిహరణం చేసి పూర్ణాహుతి సమర్పించారు. కార్తీక మాసంలో భక్తులు దీపాలు వెలిగించడానికి వీలుగా దీపస్తంభాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని శ్రీ వెంకటేశ్వరాలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత విశ్వక్సేనారాధన, పాద ప్రక్షాళన, మధుపర్కం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మంగళసూత్ర పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం అశేషంగా తరలివచ్చిన భక్తుల దైవనామస్మరణతో శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణాన్ని మనోహరంగా నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో శ్రీ మల్లేశ్వర స్వామికి అర్చక స్వాములు జరిపిన అభిషేకోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. తరువాత స్వామివారిని చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. టిటిడి డిమాట్ అకౌంట్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి షేర్లు, సెక్యూరిటీల రూపంలో విరాళాలు సమర్పించాలనుకునే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారా కల్పిస్తున్న సదుపాయం డిమాట్ అకౌంట్. డిమాట్ అకౌంట్ నంబర్ 160100003848 1601010000384828. మరిన్ని వివరాలకు www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి తాలూకా కున్నత్తూరులోని శ్రీ మునీశ్వరాలయంలో మండలాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆలయ ప్రాకారంలో ఏర్పాటు చేసిన యాగశాలలో కలశావాహనం, విఘ్నేశ్వర పూజ, సంకల్పం, గణపతి హోమం, లక్ష్మీ హోమం, సుదర్శన హోమం, నవగ్రహ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఆపై ప్రధాన కలశాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆ పవిత్ర జలాలతో మూలమూర్తులకు అభిషేకాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. గుంటూరులోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం దేవాలయంలో దామోదర హారతి కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. 4 రోజుల పాటు శ్రీకృష్ణస్వామి సన్నిధిలో దామోదర హారతిని కమనీయంగా నిర్వహించనున్నారు. భక్తులు దామోదర హారతిని కనులారా దర్శించి ధన్యులయ్యారు. భారతీయ ఆధ్యాత్మిక చింతనలో కళలకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకనాడు ఆలయం కేంద్రంగా కళలు విరాజిల్లాయి. ఆధునిక కాలంలోనూ భగవంతుణ్ణి అర్చించేందుకు పలువురు కళార్చన చేస్తుంటారు. ఇలా పలుచోట్ల జరిగే కళార్చనను కళా నీరాజనం పేరిట మీకు అందిస్తున్నాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి జరిగిన గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. బెంగళూరుకు చెందిన శ్రీ ఎస్ఆర్ మారుతి ప్రసాద్ గానం చేసిన
శ్రీ ముత్తుస్వామి దీక్షితార్, శ్రీ త్యాగరాజ కృతి, శ్రీ అన్నమాచార్య కీర్తనలు భక్తులను అలరించాయి. శ్రీ లక్ష్మీవరాహం భజేహం, శ్రీ లక్ష్మీవరాహం భజేహం, శ్రీ లక్ష్మీవరాహం భజేహం, శ్రీ లక్ష్మీవరాహం భజేహం, శ్రీలక్ష్మీ సహితం శ్రీరజన శుభప్రదం శ్రీలక్ష్మీవరాహం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.